హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి మీడియా. ఈరోజు మేము నెదర్లాండ్స్లో హార్లెమ్ అనే ఒక సిటీకి వచ్చాము. ఈ సిటీలో ఒక విండ్ మిల్ ఉంటుందన్నమాట. ఏంటి ఈ విండ్ మిల్ స్పెషాలిటీ అంటే ఇక్కడ మనకి వీట్ ఫ్లోర్ దొరుకుతుంది అనమాట, గోధుమ పిండి. చక్కగా వాళ్ళు మిల్లు పట్టించి మనకి గోధుమ పిండి అయితే మనకి అమ్ముతారనమాట. సో ఈ విండ్ మిల్ వచ్చేసి మనకి ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఇక్కడ మనం వచ్చేసి చక్కగా గోధుమ పిండి మనం కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ గోధుమ పిండే కాదండి, చాలా రకరకాల వెరైటీస్ కూడా ఉంటాయి. అక్కడ దగ్గరలో ఉన్న ఫార్మర్స్ అందరూ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి అమ్ముతారంట. సో కూరగాయలు, తర్వాత ఎగ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ గోధుమ పిండిలో నేనైతే ఫస్ట్ ఓన్లీ ఒక గోధుమ పిండే ఉంటుందేమో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే గోధుమ పిండిలో చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట. సో మరి ఇంకా లేట్ ఎందుకు, మనం ఈ విండ్ మిల్ లోపల ఎలా ఉంటుందో చక్కగా మొత్తం మనం వెళ్ళి చూద్దాము. నేనైతే ఇంతవరకు ఎప్పుడు విండ్ మిల్ లోపలికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ విండ్ మిల్ వచ్చేసి ఆల్మోస్ట్ 250 years బ్యాక్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఈ విండ్ మిల్లు అక్కడ వింగ్స్ తిరిగేటప్పుడు జనరేట్ అయ్యే పవర్తో వీళ్ళు గోధుమ పిండి అయితే తయారు చేస్తారనమాట. సో మనకి ఆల్వేస్ ఇంకా వాళ్ళు ఓన్లీ క్లైమేట్ మీద డిపెండ్ అవ్వకోకుండా వాళ్ళు కరెంట్ మోటార్తో కూడా పిండి అయితే తయారు చేస్తున్నారు. సో ఇదైతే మనం ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వచ్చేసాము కదా. ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ గోధుమ పిండే కాదు, ఇంకా చాలా రకరకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. కిడ్స్ స్నాక్స్, తర్వాత గోధుమ పిండిలోనే చాలా టైప్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే పాన్ కేక్ చేయడానికి, తర్వాత బ్రౌనీస్ చేయడానికి, తర్వాత బ్రెడ్ తయారు చేసుకోవడానికి అని అలా చాలా రకరకాలు ఉన్నాయి. మనకు అందులో ఏ టైప్ కావాలో మనం చూస్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే ఫార్మర్స్ కూడా వచ్చేసి వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. కొన్ని లెంటిల్స్ అవన్నీ కూడా అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. హనీ ఎలాగన్నీ కూడాను. సో ఎవరైతే ఫ్రెష్ గోధుమ పిండి కోసం చూస్తూ ఉన్నారో, మామూలుగా అయితే మన ఇండియాలో మనము గోధుమలు మిల్లాడించి మనము పిండి చేయించుకుంటాం కదా. సో అలాగ ఎవరికైతే కావాలో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడికి వెళ్ళి చక్కగా అలాంటి గోధుమ పిండి అయితే మనం తెచ్చుకోవచ్చు. సో ఈ విండ్ మిల్ వచ్చేసి మొత్తం 4 floors ఉంటుంది. అందులో ఫస్ట్ 3 floors మాత్రమే మనము లోపల తిరిగేసి అంతా చూడొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ప్లేస్, పిల్లలకి చక్కగా చూపించవచ్చు. మనము గోధుమ పిండితో చేసే పూరి, చపాతి ఇవన్నీ ఎలాగ వస్తాయి పిండి ద్వారా అని మొత్తం మనం పిల్లలకైతే చూపించవచ్చు. ఇలాంటివి డచ్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు కూడా. ఇక్కడ మేము వెళ్ళినప్పుడైతే చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారనమాట పిల్లలకి. ఎలాగా వీళ్ళు ఎక్కువ పాన్ కేక్స్, బ్రెడ్స్ ఇవి తింటారు కదా. సో ఆ బ్రెడ్ అవన్నీ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అని, ఎలా తయారు చేస్తారు అవన్నీ చూపించారనమాట. సో ఇదైతే మాకు బాగా నచ్చింది. ఆద్వి కూడా అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట, మొత్తం చూస్తూ ఉన్నాడు. ఆయన అడిగామన్నమాట. సో ఆయన ఫస్ట్ నుండి మాకు చెప్తున్నాడు గోధుమలు అలా పడతాయి, అక్కడ నుంచి పిండి అంతా గ్రైండ్ అయిపోయి కిందకి 2nd floorకి వెళ్తాయి అని అవన్నీ మొత్తం చూపించాడనమాట. ఇదైతే ఇంకా 3rd floorలో ఉంది. విండ్ మిల్ వింగ్స్ తిరిగే స్పీడ్ని బట్టి ఇక్కడ ఈ లోపల ఈ వీల్ కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ వీల్ తిరుగుతున్నప్పుడు పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఈ గోధుమల నుంచి వాళ్ళైతే గోధుమ పిండి అయితే తయారు చేస్తున్నారు. సో ఎప్పుడైనా వీకెండ్ కానీ అట్లాగా చక్కగా మనం పిల్లల్ని ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి తీసుకొని వెళ్ళి చూపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు కొత్త నేర్చుకుంటూ ఉంటారు కదా, ఎలాగా ఆ ఫుడ్ అంతా తయారవుతుంది ఏంటి అని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. మరి మీరు కనుక నెదర్లాండ్స్లో ఉన్నట్టయితే చక్కగా మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకైతే చూపించండి. సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే గోధుమ పిండి ట్రై చేద్దామని ఒక 2 kgs ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సో బిల్లు పే చేద్దామని ఇక్కడికి వస్తే ఇది చూడడానికైతే ఒక చిన్న చిల్లర కొట్టులాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మీరు కనుక నెదర్లాండ్స్లో ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి అయితే ఇక్కడికి విజిట్ చేయండి. బాయ్ బాయ్.